మెగాస్టార్ చిరంజీవితో సినీ నిర్మాతలు ఎగ్జిబిటర్ల కీలక సమావేశం ముగిసింది. టాలీవుడ్ లో గత కొంతకాలంగా నలుగుతున్న పర్సంటేజ్ విధానం, సింగిల్ స్క్రీన్ థియేటర్ల సమస్యలపై ఇండస్ట్రీ ప్రముఖులు చిరంజీవితో సుదీర్ఘంగా చర్చించారు. ఇక హైదరాబాద్ లో దాదాపు గంటకు పైగా జరిగిన ఈ భేటీలో తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు సురేష్ బాబు, నిర్మాతలు దిల్ రాజు, కేఎల్ నారాయణ, సునీల్ నారాంగ్ సహా పలువురు ఎగ్జిబిటర్లు పాల్గొన్నారు. థియేటర్ల నిర్వహణలో ఎదురవుతున్న ఇబ్బందులను మెగాస్టార్ కు వివరించారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని చిరంజీవి సూచించినట్లుగా సమాచారం. ఇక 2-3 రోజుల్లోనే ఈ సమస్యలకు శుభం కార్డ్ పడుతుంది అని ఇక అధికారిక ప్రకటన వస్తుందంటూ సమావేశానంతరం నిర్మాత దిల్ రాజు స్పష్టం చేశారు. ఈరోజు తెలంగాణ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అండ్ సురేష్ బాబు గారు, నేను, కేఎల్ నారాయణ గారు, చిరంజీవి గారిని కలవడం జరిగింది. అల్లు అరవింద్ గారు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. సో ఈ పర్సంటేజ్ విధానం మీద ఏదైతే జరుగుతుందో దాని గురించి చిరంజీవి గారికి ఎగ్జిబిటర్స్ తరఫున వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దానికి ఆల్రెడీ ఛాంబర్ నుంచి ఒక కమిటీ ఏదైతే వేశారో లాస్ట్ 1 వీక్ బ్యాక్, ఆ కమిటీ నుంచి కూడా మొత్తం చిరంజీవి గారు ఏమేమి ఉన్నాయని తెప్పించుకొని రేపు దీనికి సంబంధించి అఫీషియల్గా మళ్ళీ ఛాంబర్ నుంచి రేపు కానీ ఎల్లుండి కానీ మీ అందరికీ అఫీషియల్గా చెప్పడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ చిరంజీవి గారికి కూడా ఈ ఎగ్జిబిటర్స్ నుంచి ఉన్న సమస్యలన్నీ అర్థం చేసుకున్నారు. సో వారు కూడా ఎగ్జిబిటర్స్కి మాట ఇచ్చారు. సో అందరితో మాట్లాడి రేపు ఎల్లుండట్లో ఈ సమస్యని ఎలా కమిటీకి అప్పచెప్పి ఆ కమిటీ ద్వారా ఫినిష్ చేద్దామని చెప్పారు. సో ఎగ్జిబిటర్స్ అందరూ సంతోషంగా ఉన్నారు ప్రస్తుతం. అంటే నిర్మాతలను కూడా ఇప్పుడు కలుస్తున్నారు అని చెప్పి అన్నారు. అది ఇంకా నా వరకు తెలియదు. మరి నీకు తెలిస్తే నువ్వు వాళ్ళకి చెప్తాను. We got a very good response from Megastar Guru garu. He gave a very good response. మా బాధ విన్నాడు. అట్లీస్ట్ మోర్ దెన్ 1 hour 10 minutes కూర్చున్నాము. మా బాధ అంతా చెప్పినా ఇట్లా ఇంత ప్రాబ్లం అవుతున్నాయి, ఆయనకి ఇంకా తెలియదు ఇన్ని థియేటర్స్ బంద్ అవుతున్నాయా, ఓకే సింగిల్ స్క్రీన్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పిండు. వాళ్ళు ఇప్పుడు అంతా ఎవరైతే కమిటీ వేసిరో వాళ్ళ ఏదైతే బాడీ ఉందో వాళ్ళతో కూడా పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. మేము కూడా రేపు ఒక దినం మా ఎగ్జిబిటర్స్తో కూడా కూర్చొని మాట్లాడి విల్ గివ్ ద ఫైనల్ డిసిషన్ ఏంది ఏం సంగతి అని. థ్యాంక్ యూ వెరీ మచ్. అస్సలు మళ్ళీ అదే మీరు టాపికే వద్దు, మీకు హైలైట్ కావటాన్ని అడగకండి. సమస్యని ఇండస్ట్రీకి సంబంధించింది అది. సో చిరంజీవి గారు కూడా ఎగ్జిబిటర్స్ తరపున అన్ని తెలిసాయి కాబట్టి